సూపర్ కమలి, ఎంత ముద్ద చూస్తుంది డ్రెస్. అనవసరంగా కస్టమర్ కి డ్రెస్ ఇస్తానని కమిట్ అయ్యాను, కానీ లేదంటే నేనే ఉంచేసుకునేదాన్ని. మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ స్టిక్కర్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సెట్ చేస్తే అదిరిపోతుంది. కస్టమర్ వచ్చేలోపు ఇవన్నీ వేసుకొని ఒక సెల్ఫీ దిగుతాను. ఎస్, ఈ కంపు నా నుంచేనా? సర్లే, స్నానం చేసి వచ్చి ట్రై చేస్తాను. కొత్త నెంబరు. హలో మేడం, మీరు మా మ్యాట్రిమోనియల్ సైట్ లో పెట్టిన మీ ప్రొఫైల్ చదివి యుఎస్ లో సెటిల్ అయిన బిలియనీర్ మీ ఫోటో చూడాలంటున్నారు. నేనెప్పుడు మ్యాట్రిమోనియల్ సైట్ లో పెట్టా? ఎవరనుకుని ఎవరికి ఫోన్ చేశాడో ఏమో. మీరు ఎవరికి ఫోన్ చేశారు? మీరు ఏ వైశ్యునే కదా? పేర్లు మ్యాచ్ అయ్యాయి గాని ఇంటి పేర్లు మ్యాచ్ అవ్వలేదు. బిలియనియన్ మ్యాచ్ ఎందుకు మిస్ చేసుకోవడం? నేనే ఏ వైశ్యునే. మీ ఫోటో పంపితే ఆయన చూసి నచ్చితే డైరెక్ట్ గా వచ్చి కలుస్తానంటున్నారు. ఫోటోలు ఎందుకులేండి, బయట ఉన్నట్టు ఫోటోలో ఉండం కదా, అందుకే డైరెక్ట్ గానే కలుద్దామని చెప్పండి. ఆయనకి ఇలా నిజాయితీగా ఉండేవాళ్ళంటేనే చాలా ఇష్టం. అడ్రస్ పంపండి, సార్ పంపిస్తా. అంత బిలియనియన్ చూడ్డానికి వస్తున్నాడంటే కత్తిలా రెడీ అయి ఇంప్రెస్ చేయాలి. అలా రెడీ అవ్వాలంటే కత్తి లాంటి డ్రెస్ ఉండాలి కదా. ఎలా? అబ్బా, అన్ని నాకోసమే రెడీ చేసినట్టుంది. పెళ్లి చూపులు కానీ అడిగితే ఈ కమలి చచ్చినా ఇవ్వదు. ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. స్వాపింగ్ ఐడియా. కమలి, రాములమ్మ, ప్రభా, తెనాలి అందరూ రండి. ఎందుకు అరిచానని అడగండి, ఎక్సైట్మెంట్ తో అరిచా. ఈ రోజు మన స్వాపింగ్ డే. అంటే ఏంటది? మనకు నచ్చిన వాళ్ళ మారి ఒక రోజంతా గడపడం. అంటే పేరు, అలవాట్లు, కట్టు, బొట్టు అన్ని ఎవరిలో కావాలనుకుంటే వాళ్ళలా గడపచ్చు అన్నమాట. రొటీన్ లైఫ్ తో బోర్ కొట్టింది కదా, సరదాగా ట్రై చేద్దాం, తప్పేముంది? నాకు కమలి అంటే ఇష్టం కాబట్టి ఈ రోజు మొత్తం కమలిలానే గడుపుతాను. నేను కబాలిలా గడుపుతా. రూల్ ప్రకారం మనతో ఉన్న వాళ్ళలాగానే గడపాలి. వైశ్యలో మారితే వింటర్ లో చెయ్యాలి, రాములమ్మలో మారితే హాయిగా గంట కొట్టుకుంటూ కూర్చోవచ్చు. నేను రాములమ్మక్క అంటే నేను వైశ్యునా? నాకు వేరే ఆప్షన్ ఏముంది? నేను తినాలి. నేను పర్ఫెక్ట్ ప్రభా. అసలు ప్రభాగాడు ఈ డ్రెస్ ఎలా వేసుకుంటున్నాడు? కాలు అడక చస్తున్నా. అవును, ఇప్పుడు నా పేరు ప్రభా కదా, ఆపర్చునిటీని వాడుకొని ఆ ప్రభాగాన్ని ఆడుకుంటా. ఎంత టార్చర్ చూపించాడు. చెత్త విధవా చెమట కంపు వీడు ఉతుక్కుని ఎన్నాలేందో ఏంటో. ఒరేయ్, నీ అండర్వేర్ ఏంట్రా ఇంత టైట్ గా ఉంది? నా డ్రెస్ ఒకటి వేసుకునే సరిపోతుంది కదా, ఓవర్ యాక్షన్ కాకపోతే గ్లోబల్ చెడ్డీతో సహా అన్ని వేసుకోవాలా? నేనంతే, నా పర్ఫెక్షన్ గురించి తెలుసు కదా. షాపింగ్ అంటే అంతా పర్ఫెక్ట్ గా ఉండాలని అన్ని చేంజ్ చేశాను. ఏ హలో, ఇప్పుడు నువ్వు ప్రభావే కాదు, తెనాలి, అది గుర్తుంచుకో. ఏడ్చవులే. ఇప్పుడు నేను బాస్ ప్రభాన్.
బాస్ ని ఏడ్చావు గిడ్చావు అనకూడదు. పర్ఫెక్షన్ అంటే ఇంతేనా? సరే సార్. వెరీ గుడ్. తినాలిగా మారిన ప్రభాకర్ నాకు వచ్చిన ఒక డౌట్ నన్ను తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. అడిగి చావు. ఇందాక మీ కబ్బోర్డ్ అంతా వెతికితే ఒకే ఒక డ్రాయర్ దొరికింది, మిగిలినవి ఎక్కడా అని. వేసుకోని అలవాటు లేనప్పుడు ఎందుకుంటాయి? నాకు దొరికింది ఎవరిది? అది నాదే. 10th పాస్ అయినప్పుడు మా నాన్నగున్నాడు, గుర్తుగా ఉంటుందని దాచుకున్నా. ఈ చీర కట్టుకోవడం నా వల్ల కాదు. నేను కదా సోజా ఇస్తున్నా. వైశ్య లెక్కకి బోర్డర్ డ్రెస్సులు గెట్లేసుకోవాలా అని. ఒక పని చేద్దామా? ప్లాన్ లో చిన్న అడ్జస్ట్మెంట్. పేర్లు పద్ధతిలో అన్ని స్వాప్ చేసుకొని డ్రెస్లు మాత్రం అలాగే ఉంచుకుందాం. అలాంటి అడ్జస్ట్మెంట్ ఏముంది, చెయ్యొచ్చు, పర్లేదు. ఏంటంటే నీలా స్వాప్ అయినప్పుడు నీ డ్రెస్ కాకుండా ఇంకే డ్రెస్ వేసుకుంటాను చెప్పు. వర్షు, అది నేను కస్టమర్ కోసం రెడీ చేసింది. ముందు విప్పేయ్. కమ్లీ డిజైన్ డ్రెస్ కమ్లీ వేసుకోవడంలో తప్పేంటి? స్వాపింగ్ ప్రకారం 24 hours నేనే కమలిని. వైషు, నేను పక్కనే ఉన్నాగా, నన్నే పిలువనికి గట్ల అరుసుడు ఎందుకు? నేను పిలిచింది వైషుని. గా స్వాపింగ్ డే లెక్క ప్రకారం నేనే కదా ఇప్పుడు వైషు. నాళ్ళు ఓనర్ అని తెగ బిల్డప్ ఇచ్చావు కదా, ఒకే ఒక్కడిలో 1 day సినిమా నీకు చిచ్చు పోయిస్తా. రే తెనాలి ఇట్రా. రే ప్రభా. ఏంట్రా ఒరే గిరి అంటున్నావు? పర్ఫెక్షన్ గిర్ఫెక్షన్ అంటే ఇదేనా? ఇప్పుడు నువ్వు ప్రభావి కాదు, తెనాలివి. సారీ సార్, చెప్పండి ప్రభా సార్. వెళ్ళి కిచెన్ క్లీన్ చేయి, తర్వాత షాప్ అన్న తుడిచి తడుగులో పెట్టు. నేను తినాలి కదా, తినాలి క్యారెక్టర్ ప్రకారం నేను పని చేయకూడదు కదా. ప్రభా క్యారెక్టర్ ప్రకారం మీరే క్లీన్ చేయాలి కదా. ఓనర్కే పని చెప్తావా? హలో, మీరు రూల్స్ తప్పితే నేను తప్పాల్సి ఉంటుంది, షాపింగ్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, యు బీ లైక్ ఎ ట్రూ తెనాలి. అనవసరంగా వీడికి స్వాప్ చేస్తా, కావాలని గెలుపుకున్నా. అక్క ఏంటి మేకప్? గమనుండు, నేను ఇప్పుడు వైషుని, దాని లెక్క మేకప్ చేసుకోవాలి కదే. కర్మ, చూడలేక చేస్తున్నా. కొంచెం కోటింగ్ అన్న తగ్గించు. నా సంగతి పక్కన పెట్టు, నువ్వేంది ఇంకా గిట్లనే ఉన్నావు? నా క్యారెక్టర్ తీసుకున్నావు, నా లెక్క పని చేయవా? ఏం చేయాలి? ఇంకేం చేస్తావు? దేవునికి పూజ చేయాలి. మర్చిపోయాను. తెనాలిగా ఉంటే ఒక టార్చర్, ప్రభాగా మరి సుఖపడతామంటే ఇంకో టార్చర్. తెనాలి, క్లీనింగ్ ఎలాగో చేయట్లేదు, కనీసం పనులనే చేయాలి కదా. తినాలి పంచడం ఎప్పుడైనా ఎవరైనా చూసారా? రాములమ్మా, నువ్వు అడుగులోన అడుగు వేస్తూ గంట కొడుతూ ఉంటే ఓ వసరా ముల్లమ్మ, ఓ వసరా ముల్లమ్మ, ఓ వసరా ముల్లమ్మ. అది కొట్టే గంటకు చిరాకొస్తుంటే వీడు పాడే పాటకి విరక్తి వస్తుంది. వీడి పాట. రాములమ్మా, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అమ్మూర్లో సౌందర్యలా, అరుంధతిలో అనుష్కలా. ఒరే, ఫ్లర్టింగ్ అంటే అదేంట్రా? నాలాగా మారినంత మాత్రానా
నాలా ఫ్లోటింగ్ కన్నీ వస్తుందిరా, అదొక ఆర్ట్రా. ఇక్కడ తెనాలి ఎవడు? ఎందుకు? నువ్వెవరు? ఈ కాఫీ షాప్ ఓనర్ ప్రభాని. నీ షాప్ లో పనిచేసే తెనాలి అనేవాడు నా లవర్ ని కెలుకుతున్నాడంట. అదిగో అక్కడ అమ్మాయిని ఫ్లోట్ చేస్తున్నాడు కదా, వాడే తెనాలి. ఓ, ఇక్కడ కూడా సరసలాడుతున్నాడా? నువ్వు అంటే నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను. వీడియో ఇక్కడుంటే ఆడియో ఇంటి వెనక నుంచి వినపడుతోంది. ఏరా, తెనాలంటే నువ్వేనా? ఈ రోజు నేనే కదా తినాలి. అవును. ఏరా, నా లవర్కే మెసేజ్ పెడతావా? నేనా? రోజంతా మిస్డ్ కాల్స్ ఇస్తూ డిస్టర్బ్ చేస్తావా? నేనా? నువ్వు కాక మీ ఓనరా? నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? లవర్ ఉన్నాడని నా లవర్ చెప్తే నన్ను వదిలేసి నీతో వచ్చేయమంటావా? వాడు సార్. నీలో తెనాలి ఎవడ్రా? ఈ రోజు నేను సార్, రేపు వాడు సార్. ఏంట్రా నేనంటే అంత వెటకారంగా ఉందా? జాగ్రత్త. తెనాలిని ఏది పడితే అదంటే ఇలాగే ఉంటుందా? వన్డే తెనాలి. ఇప్పటికైనా అర్థమైందా తెనాలిగా బతకాలంటే ఎంత డేంజరో? తెనాలిగా బ్రోకర్ జీ, బిలియనియర్ జీ ఎక్కడి దాకా వచ్చారు? ఆన్ ది వే మేడం. ఓ, వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తా. ఆయన నెంబర్ ఇస్తారా? మ్యాచ్ ఓకే అయ్యే వరకు ఫోన్ నెంబర్ ఇవ్వరని చెప్పారు. ఓకే. అయ్యో, ఇది నా డ్రెస్ పార్ట్ చేసేలా ఉంది. వైషు, ఈ డ్రెస్ ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయి. కస్టమర్ ని చెప్పాను కదా, కమ్లీ అని పిలవమని చెప్పాను కదా. సర్లే కమ్లీ, ఈ డ్రెస్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అక్క, నేను డిజైన్ చేసిన డ్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలీదా? ఓరా తెనాలిగా, షాపింగ్ డే అయిపోయి నీ పని చెప్తాను. అమ్మా అమ్మా. ఇవెవరో చెప్పగలరా? ఇవి రాములమ్మవి. ఏ మీ ఇంట్లోంచి పడ్డాయి, తిరిగి ఇచ్చేద్దామని. ఇక్కడ పెట్టండి, నేను తర్వాత ఇస్తాను. లేదు, నేనే ఇవ్వాలి. లోపల ఎక్కడ ఉంటుంటుంది, వెళ్ళండి. థ్యాంక్ యూ. మీ పేరేంటి? తెనాలి. తెనాలి. అమ్మా అమ్మా. పుస్తకం తెనాలి పేరు చెప్పా. వీడు కూడా ఇందక్కడ వాటిలో వెనకొచ్చి కోటింగ్ ఇవ్వడు కదా. అమ్మో. ఎవరు నువ్వు? రాములమంటే నువ్వేనా? అవును, అయితే ఏంటి? ఏందా, ఇందాక నువ్వు ఆరత పళ్ళం విసిరితే అది మీద పడి ఒళ్ళు కాలింది. నీ ఒళ్ళు కాల్చి నీకొచ్చా. గా పని చేసింది నేనని ఎవరు చెప్పిండ్రు? తెనాలి చెప్పాడు రామలమ్మే అని. తెనాలి సచ్చినోడు పని చెప్తా. ఏ ఆగు, నిన్ను కాలిస్తే ఆ నొప్పి ఏంటో నీకు తెలుస్తుంది. నన్నే కలుస్తావా? ఏ ఆగు ఆగు ఆగు. ఏ ఆగు, చెప్పేది నీకే. ఏ ఆగు. బిలియనియర్ వస్తాడనుకుంటే బిచ్చగాడు వచ్చాడేంటి? ఎవరండి మీరు? ఇయాల రాములమ్మ ఇదే? అవును, ఇదే రాములమ్మ. అవును, నిన్న రాములమ్మని. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నువ్వు విసిరిన హారతి పడి ఒళ్ళు కాలిందంట. సారీ అండి. నువ్వు సారీ చెప్తే సెట్ అవుతుందా? మరేం చేయాలి? మీకు డ్రెస్ డిజైన్ చేసేవనా? కన్ను కన్ను పన్నుకు పన్ను. అంటే ఇప్పుడు నన్ను కాల్ చేస్తారా? ఏం డౌటా? ఏ పిల్ల, పక్కకు తప్పుకో, లేదంటే నీ డ్రెస్ కాల్ చేస్తా. కాలిస్తే దీన్ని కాల్ చేయండి, కానీ డ్రెస్ ని మాత్రం ఏం చేయొద్దు.
నేనేమైపోయినా పర్వాలేదు కానీ డ్రెస్ కేం కాకూడదు అనమాట. మీలో మీరు తర్వాత మాట్లాడుకోండి. ముందు నా దగ్గరికి అసలైన రాములమ్మ ఎవరో రండి, అంటించి వెళ్ళిపోతా. ఇదే తను తనే తనే కాదు తనే తను తనే రాములమ్మ ముగ్గురిని కాల్ చేస్తా. అమ్మ పోలీస్. టైంకి వచ్చి నన్ను కాపాడినావు. ఇట్స్ ఓకే, కానీ నన్ను కాపాడడానికి ఎవరూ రాలేదు. ఆ ముక్కు మీద దెబ్బలేంటి? ఇదంతా ఆ తినాలి గడి వల్లే. ఓడియాలి నా చేతులు సచ్చిండు. ఇక్కడ ఎవడరా వానరు? మీకు ఓనర్ కావాలా, ఓనర్ అనే ఐటమ్ కావాలా? వానరా కావాలరా, వానరా కావాలి. నువ్వు మంచి పశువా? కాఫీ ముఖం మీద వస్తాయంట పిచ్చోడా. మనుషులు తాగే కాఫీ ఇస్తున్నారా ఇక్కడ? పశువులు తాగే కాఫీ ఇస్తే రియాక్షన్ ఎలాగే ఉంటుందిరా? అలాని మరి ముఖం మీద వస్తావా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? సార్ ఏ సార్, మా ఓనర్ గారి మీద చేతున్నారు. నువ్వెవడరా మధ్యలో? నా పేరు తినాలి సార్, సార్ దగ్గర పనిచేస్తుంటాను సార్. నేను పనులతో మాట్లాడను, వానస్తోనే మాట్లాడతాను. సార్ ఈయనే సార్ ఓనరు. నేను ఇతని కింద పనుని. ఏంట్రా ఈ ఎన్కౌంటర్ శంకర్తోనే ఆటలా? ఇందాక నువ్వు అనరాని ఇప్పుడు వీణు వానరు అంటావా? నిన్ను ఓనర్ గా ఉండడం అంటే సూట్ వేసుకుని తిరగడం అనుకున్నావా? ఇలాంటివన్నీ చూడాలి, ఎన్ని పడాలి. ఏంటి ప్రభాస్ సార్, క్లీనింగ్ లేకపోతే ఎలా? చూసుకోవాలి కదా. చిచ్చి చిచ్చి. ఇక్కడ కమలి. ఎక్స్క్యూజ్ మీ, మీ డ్రెస్ నాదే. మీదా? కమలి ఎక్కడా? నేనే కమలిని. ఏంటి ఆటలుగా ఉందా? మర్యాదగా కమల్ని పిలుస్తావా, బాంబు పెట్టి ఇంటిని లేపేయాలా? బాంబు దాకా ఎందుకు చెప్పండి. తినే కమలిని అంటుందేంటి? అవును నేనే కమలి. మరి తినేవారు? మేడం తను వండే కమలి. అవన్నీ నాకు అనవసరం. నా డ్రెస్ ఏది? అంటే దీనికి అమ్మేశావా? నేను డిజైన్ చేసుకున్న డ్రెస్ నేను వేసుకుంటే మధ్యలో నీకేంటి? పశు నువ్వు ఊరుకో. రాములమ్మ నేనే కదా కమలిని. లెట్ మీ హ్యాండిల్ దిస్. ఏంటి నువ్వేమో దాన్ని వైషు అంటున్నావు, అదేమో నేను రాములమ్మ అంటుంది. మొన్న వచ్చినప్పుడు కమల్ని అన్నావు. అంటే మేడం అది నా డ్రెస్ వేరే వాళ్ళకి ఇచ్చి నాతోనే గేమ్స్ ఆడుతున్నావా? నేనెవరో నీకు తెలియడం లేదు. చెప్తానే కదా తెలిసేది. ఈ ఏరియా డాన్స్ సిస్టర్. అయితే ఏంటి? అయితే ఏంటి? మా ప్రభా తెనాలి అంతకన్నా పెద్ద డాన్లు రమ్మని చూసుకుందాం. సరే చూసుకుందాం, చెప్తాను మేడం. ఎల్లెల్లు మేడం. మేడం వైషు నీ వల్ల నా పేరు డబ్బు రెండు దొబ్బాయి. అయితే నీకు బిజినెస్ మాత్రమే పోతుంది, మమ్మల్ని డాన్ అని చెప్పేందుకు మా ప్రాణాలే పోతాయి. అనవసరంగా స్వాప్ అయ్యాం. ఎవరు వాళ్ళలాగే ఉంటే మంచిది. అవును, ఎవరికి వాళ్ళు వాళ్ళలా మారిపోదాం. మరణానికి అందరం ఉండాలి కదా. వైషు ఏది? స్వాపింగ్ డేనా నా బొందా? అనుకోకుండా ఒక బిలియనియర్ పెళ్లి చూపులకు వస్తానంటే కమలి డ్రెస్ కోసం కమలితో పాటు అందరినీ స్వాపింగ్ డే అని చెప్పి ఎదవల్ని చేసేసా. అంతే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. పెళ్లి చూపులకి వాడెవడో వస్తుండగా అప్పుడు చెప్దాం దీని సంగతి. నా బిలియనీర్ వచ్చేసాడు. ఏంటి ఏదో సినిమా హాల్లోకి వచ్చేసినట్టు చూస్తున్నా? ఎవరు నువ్వు? ఆమె బిలియనీర్. బిల్ గేట్స్ దగ్గర ఇంజనీర్వా? హాయ్, నేనే వైషు. కమలి నువ్వు వైషు అంటావేంటి? తను కమలి అయితే మరి వైషు ఎవరు? నేనే. నువ్వు వైషువా? Yes.
వాళ్ళంతా చెడగొట్టేలా ఉన్నారు. వైషు సారీ కమలి నీకు తెలీదా? బాగా తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్. మరి బెస్ట్ ఫ్రెండ్ అయితే నీ పేరు చెప్పడానికి అంత కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నాడు? అంటే అది కమలి, ఈ డ్రెస్ రాములమ్మకైనా నీకే చాలా బాగుంది. నువ్వే ఉంచేసుకో. పైగా ఈరోజు పెళ్లి చూపులంటే కదా. తెనాలి, స్టాప్ ఇట్. నీ పేరు నీది కాదు, ఈ డ్రెస్ కూడా నీది కాదా? ఇంతకీ మీరెవరు? ఎందుకు వచ్చారు? నేను వైషు కోసం వచ్చా. మీరు నాకు బాగా నచ్చండ్రు. మీకు నేను నచ్చిననా? నో, తనొచ్చింది నా కోసం, నేనే నచ్చాలి. చూడండి, నేను వైషు అని ఫిక్స్ అయ్యా. రే, నేనేరా వైషుని. ఈ రోజుకు మాత్రం కమలిని. ఈ రోజుకి కమ్లీవా? మీకు క్లియర్ గా చెప్తాను. ఇతను తెనాలి, ఈ రోజుకు మాత్రం ప్రభ. ఇతను ప్రభ, ఈ రోజుకు మాత్రం తెనాలి. అలాగే తను కమలి, కానీ ఈ రోజుకు మాత్రం రాములమ్మ. తను రాములమ్మ, కానీ ఈ రోజుకు మాత్రం వైషు. అలాగే నేను వైషుని, కానీ ఈ రోజుకు మాత్రం కమలిని. ఓ అలాగా. నేను యాక్చువల్ గా బిచ్చగాన్ని, ఈ రోజుకి మాత్రమే బిలియనీర్ని.